ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ మంత్రి రాజీనామాకు సిద్ధం. తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ ఇప్పటి వరకు రాష్ట్రంలో 65 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంట కండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అది నిజమైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. సూర్యాపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ పాలన చేస్తున్నాడని, అలాగే ఖమ్మం సభలో మరొక అబద్ధం చెప్పాడని అన్నారు. రేవంత్ కొనసాగించిన కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధును మాత్రమే రైతు భరోసా కాదన్నారు. ఇక రాష్ట్రంలో ఒకరికంటే ఒకరికి రైతు భరోసా ఇచ్చినా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తా అంటూ సవాల్ విసిరారు. 65 లక్షల మంది రైతులకు ఇచ్చి రైతు భరోసా కాదు రైతు బంధు మాత్రమేనని తెలిపారు. కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాన్ని కొనసాగించారా తప్ప రైతు భరోసా ఇవ్వలేదన్నారు. మోడీ రైతు చట్టాలను వెనక్కి తీసుకొని చెంపలు వేసుకున్న విధంగానే 5 నెలలుగా ఆలస్యం చేసినందుకు రైతులందరికీ రైతు బంధు ఇచ్చి రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి చెంపలు వేసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక 5 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులు అప్పులు పాలయ్యారని, రైతు బంధు అనేది తెలంగాణ రైతులకు హక్కు అన్న జగదీష్ రెడ్డి రైతు భరోసాని సీఎం పిలవడం సిగ్గుచేటని అన్నారు.